ఏది ఇబ్బంది పడలేదు, కాకపోతే బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. దాంతో నేను ఎవరి తప్పు లేదు. జైలు అధికారులకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తయినాయి. దాంతో అంబటి రాంబాబు బయటకు వస్తున్నారు. ఆయన బయటకు వచ్చే విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆయనతో పాటు అడ్వకేట్లు ఉన్నారు. ఇప్పుడు మాజీ మంత్రి వేణుగోపాల్ కృష్ణతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, అదేవిధంగా అడ్వకేట్లు కూడా ఆయనతో పాటు ఉన్నారు. సాధించాడు అన్న, చంపుతా. జైల్లోకి వెళ్ళేటప్పుడు ఏ స్థాయిలో ఉత్సాహంతో ఉన్నారో అదే స్థాయిలో అదే ఉత్సాహంతో ఆయన బయటకు రావడం మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి. ఇక నిండా మునిగినాక సలే ఉన్నదిలే గాని ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆయన బయటకు వచ్చారు. దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? బాగున్నాను, చాలా బాగున్నాను. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. ఈటీ వారెంట్ ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ ఏదో రకంగా మిమ్మల్ని జైల్లో ఉంచే ప్రయత్నం చేశారు. ఐ డోంట్ కేర్. ఇంగ్లీష్ ఏంట్రా? ఎన్నో సందర్భాలు బయటకు రావాల్సిన పరిస్థితి ప్రయత్నం చేశారు. అది వాళ్ళ క్రూరత్వానికి, వాళ్ళ అల్ప బుద్ధికి నిదర్శనం. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. ఎన్ని రోజులైనా ఉండడానికి సిద్ధపడే వెళ్ళాను. పొద్దున్న లేసి నా మొహం నేనే చూసుకున్నట్టు నా ఇంటి మీద దాడి చేశారు, నన్ను హింసించారు, నా పెళ్ళాం బిడ్డలను తరిమారు, నా కార్లు ధ్వంసం చేశారు, నా ఇల్లు తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు, నన్ను లోపల పెట్టారు. వీటన్నిటికీ సమాధానం చెప్తాను. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఐ డోంట్ కేర్. ఏంటయ్యా వీడు ఈ రెండు ముక్కలు తప్పించి మాట్లాడ్డా? మూడోది ఉంది భయ్యా. ప్రజలున్నారు, ధర్మం ఉంది, పైన దేవుడున్నాడు. అన్నిటికీ ఒక రోజు సమాధానం చెప్తాడు. విధానాన్ని గురించి చెప్పండి. దుర్మార్గమైన విధానం. బాధితుల్ని లోపల పెట్టారు, క్రిమినల్స్ ను బయట వదిలేశారు. హెల్త్ బాగానే ఉంది, నో ప్రాబ్లం. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఏది ఇబ్బంది పడలేదు, కాకపోతే బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. దాంతో నేను ఎవరి తప్పు లేదు. కాకపోతే బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. దాంతో నేను ఎవరి తప్పు లేదు. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఆ బాత్రూమ్లు అన్ని ఉంటాయి కదా, అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. అవునా? నిజమా? 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనం చేస్తున్నా. సార్ ఆగండి, ఇక వెళ్ళండి. 7 గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 7 hours పోలీసు ఉన్నారు అక్కడ. ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో ఏం కావాలి చెప్పండి, నాకు అర్థం కాల. కొట్టించుకుని నవ్వుతా వెంట్రా ఎర్రి. 5 గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్ళారు. తెలుగుదేశం కార్యకర్తలనండి, దుండగులనండి, దుర్మార్గులనండి, గంజాయి బ్యాచ్ అనండి, పోలీసు అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళ సమక్షంలో దాడి జరిగింది. ఎందుకు సార్ పెద్దానికి అట్లా అరుస్తారు? మీకు మెట్లని చెప్పాడు, చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. నా బాధ అనండి, నా ఆర్గ్యుమెంట్ అనండి ప్రజల ముందు పెడతాను. ఎందుకంటే ప్రజల ముందు ఎందుకు పెట్టాలంటే ప్రజలకు అర్థం కావాలి, నేనేమిటో తెలుసు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. అయినా ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో చాలా పత్రికలు రాస్తున్నాయి కదా నా మీద. వాటన్నిటికీ ప్రజలకు చెప్పుకోవలసినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి రేపు చాలా క్షుణ్ణంగా చెప్తాను. చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? మళ్ళా కేసు పెడితేనే ఉంది. మళ్ళా కేసు పెట్టి లోపల ప్రొడ్యూస్ చేస్తే ఆ రకంగా అన్న తగ్గను అని. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను. అంత ఆవేశం నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? ఇది సెల్ఫ్ జరిగింది. హలో, దాన్ని ఏమి కొద్ది చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నువ్వు ఇలా మళ్ళీ జనాలు పోగేసుకుని వెళ్ళడానికి వీల్లేదు. సెక్షన్ 30 అమల్లో ఉంది. నువ్వు ర్యాలీలు రప్పరప్పలు వేసుకుంటూ తిరిగితే బాగోదు, చాలా ఇబ్బంది అవుతుందని అంబటి రాంబాబుకి నోటీస్ ఆల్రెడీ జారీ చేశారు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అండ్ జైలు నుంచి బయటకు వస్తున్నప్పుడు అంబటి రాంబాబు ఎట్లాంటి తాగబోతులు కేసులు చూసినా
ఏం చిల్లర కాదురా మీరు. పవన్ కళ్యాణ్ గారు ఆపోజిట్ కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఆవిడ అంబటి రాంబాబు గురించి మాట్లాడుతా పేరు మర్చిపోయి ఏంటి పేరు అంటే. అందరికీ నమస్కారం. ఈరోజు సోదరులు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు రిలీజ్ కావడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అనవసరంగా ఎదవనైపోయానన్న. నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? ఆయనకో విమానం, విమానంతో పాటు ఒక హెలికాప్టర్. ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టర్. ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టర్. అందరూ గాల్లోనే. అదిదా హీరో ఇంట్రడక్షన్. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్ లో ఉంటాడు. ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్లి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. కుప్పగుత్త కింద కుప్పగుత్త కింద గుత్త కింద గంపగుత్త కింద, సారీ కొంచెం తెలుగులో కొంచెం వీక్లే, గంపగుత్త కింద. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా. కానీ ఎలక్షన్ లో పోటీ చేసి క్యాన్వాసింగ్ చేస్తాడంట.